ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ ద్వారానే అన్ని సమస్యలకు కూడా పరిష్కారం చూపబడను. ఎటువంటి సమస్యలున్నా సరే 100% పరిష్కారం దొరుకుతుంది. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఎటువంటి సమస్యలున్నా సరే గురువు గారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను. 100% ఈ గురువు గారి దగ్గర ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు. గురువు గారి ఫోన్ నంబర్ 9172001817. ఈరోజు వీడియో ఏంటంటే, ఇది నీకైన వార్త బిడ్డ. ఈ తీపి కబురు నువ్వు విని తీరాల్సిందే. వదులుకుంటే కన్నీళ్లు తప్పవు అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకువచ్చారండి. మరి మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, ఎప్పుడు కూడా నువ్వు ఈ శుభవార్త నీకోసం మాత్రమే కాబట్టి కొంచెం ఆలకించి నిదానంగా ప్రశాంతంగా ఉండు. అప్పుడే నీకు రావాల్సిన అదృష్టం నీకు దక్కుతుంది. దానికి కావలసిన ప్రయత్నం నువ్వు ఏం చేయాలనేది నీకు అర్థమవుతుంది. అన్నీ కూడా నీ బాబాగా నేను వివరిస్తాను కదా. నిర్లక్ష్యం చేయకుండా కాస్త ఓపికగా ఉడు. నీ జీవితంలో ఎన్నో కష్ట నష్టాలు దాటి వచ్చేసావు. నీ మనసులో ఒక బీజం అనేది పడిపోయింది. నేను ఎప్పుడు కూడా కష్టాలే అనుభవిస్తున్నాను, నాకు దుఃఖమే గతి, నేను ఎప్పుడు కూడా అదృష్టం అనేది నన్ను వరించదు, అలాంటిది అనే బీజాన్ని నీ మనసులో నాటేసుకుంటున్నా బిడ్డ. కాబట్టి నువ్వు ఏ పని చేయాలన్నా సరే అది విఫలమైపోతుంది. విఫలం అవ్వడానికి కారణం కూడా అదే. ఎందువల్లంటే నువ్వు అదృష్టం లేని వాడివని, నీకు ఎప్పుడు కూడా అదృష్టం వరించదని నువ్వు బాధపడుతూ ఉన్నావు. ఒక మాట చెప్పన బిడ్డ, అక్షరాల తప్పు. నీ జీవితంలో జరిగే కష్టాలకు, దుఃఖాలకు అన్నిటినీ కూడా భగవంతుడు రాసి పెట్టిందే కదా. అలాంటప్పుడు నీ మీద నువ్వు నింద ఎలా వేసుకుంటున్నావో, జరిగే వాటన్నిటికి కూడా కారణం నువ్వే తల్లి. నీ మీద నువ్వు నిందగా ఎందుకు మోపుకుంటున్నావో చెప్పు. నీ బాబా మీదే కదా మోపుకుంటున్నావు. ఇందులో నష్టమేముందని నువ్వు అడగవచ్చు. అలా మోపుకున్నప్పుడు నీ మీద నీకు నమ్మకం లేకుండా పోతుంది. అలా నమ్మకం లేకుండా పోయినప్పుడు ఏ పని చేసినా సరే నీకు కలిసి రాదు. నువ్వు మనసు పెట్టి చేయలేవు, ఒక ఉత్సాహంగా చేయలేవు. ప్రతి ఒక్కటి కూడా వ్యతిరేకంగా జరుగుతుందనే భావనతో ఉత్సాహంగా చేస్తారు బిడ్డ. అప్పుడు నిరుత్సాహంగా నమ్మకం లేకుండా చేస్తే ఏమవుతుందో తెలుసు కదా. అలా నమ్మకం లేకుండానే వ్యతిరేకంగానే జరుగుతాయి. ఇదే కదా తల్లి, నువ్వు చేస్తున్న అతి పెద్ద తప్పు. ప్రతి ఒక్క విషయం అన్నిటికీ కూడా వ్యతిరేకంగా ఆలోచిస్తావు. వ్యతిరేకమైన మాటలతో ఆలోచిస్తావు. వ్యతిరేకంగానే మాట్లాడుతూ ఉంటావు. నాతో ఒక విషయం చెప్పాలా అంటే నాకు ఓటమి రాదా బాబా, నాకు అంత నష్టమే వస్తుంది, నేను గెలవగలనా బాబా అని ఇలాగే అడుగుతా తప్ప, నేను ఖచ్చితంగా గెలవాలి, నాకు మంచి యోగం రావాలి, నేను అదృష్టవంతుణ్ణి, నన్ను వరించాలి బాబా అని ఎప్పుడైనా అడుగుతావా? లేదు కదా తల్లి. ఎప్పుడు కూడా నువ్వు గెలుస్తానా లేదా, ఎప్పుడు కూడా ఓటమినా, నాకు ఇది జరుగుతుందా జరగదా, ఇలాగే నువ్వు నన్ను వ్యతిరేకంగా కోరుకుంటూ వ్యతిరేకంగా ఆలోచిస్తూ ఉంటున్నావు. వ్యతిరేకంగా తలుచుకుంటూ వ్యతిరేకంగా నువ్వు చేసే పనిలో నిమగ్నం లేకుండా ఉండడం వల్లే అన్నీ కూడా నీకు వ్యతిరేకంగానే జరుగుతున్నాయి. కాబట్టి ఎప్పుడు కూడా వ్యతిరేకతను పక్కన పెట్టి ఎప్పుడు కూడా ప్రతి ఒక్కటి కూడా నీకు అనుకూలంగా మార్చుకో. అనుకూలంగా మాట్లాడు, అనుకూలంగా చెయ్యు, అనుకూలంగా ఆలోచించు. అప్పుడే నీ జీవితంలో అనుకూలత ముందుకు వచ్చి నీ జీవితం తేజోమనంగా వెలుగుతుంది. ఇప్పటి వరకు జరిగిపోయింది, ఇక నుంచైనా సరే నీ జీవితం అద్భుతంగా ఉండాలి కదా. పొరపాటును కూడా చేయవద్దు. కష్టపడి ముందుకు వెళితే శాశ్వత సంతోషం అవుతుంది బిడ్డ. నువ్వు సులభాంతరంగా దాటి వెళ్ళగలిగితే దాని మీద నీకు విలువ రాదు కదా. దాని మీద నీకు ఆప్యాయత తరగదు. ఎంతో కష్టపడి వస్తుందా రాదని ఎదురుచూపులో ఉంటే అది నీకు శాశ్వత సంతోషం. అదే కదా నీకు అసలైన గెలుపు. అలా కదా నువ్వు బ్రతకాలి. ఎప్పుడు కూడా అలానే ఉండు. ఇక ధర్మం వైపు నీ బాబా ఏం అడుగు వెయ్యొద్దని అంటున్నావంటే ఒక్క నిమిషం ఆలోచించు. ధర్మం ఎప్పుడూ ధర్మమే కదా బిడ్డ, నిజమే కదా. కాబట్టి నిజాయితీగానే ఉండు. ధర్మం వైపు ముందు ఏది కూడా ధర్మంగానే చెయ్యు. నువ్వు ఎక్కడ ఉన్నా సరే నా కళ్ళు నిన్నే చూస్తూ ఉంటాయి. అధర్మం వైపు వెళ్తే నీ బాబా నీ పక్కన అస్సలు ఉండటంలే. ఇది గుర్తించుకో. నీ సాయి ఉంటే నీకు అంతా కూడా శుభం కలుగుతుందని నువ్వు నమ్మినప్పుడు ధర్మం వైపు ముగ్గు చూపు. ఎప్పుడు కూడా అబద్ధం ఆడకు. ఇతరులకి అన్యాయం తలపెట్టాలని చూడు.
కొన్ని న్యాయంగానే ఉండు. ఇంకా చెప్పాను కదా, నీ కష్టాలన్నిటి కారణం నువ్వు కాదని, నువ్వు అనే అపోహను తొలగించుకో. ఆ భగవంతుడు ఆజ్ఞ లేనిదే ఏది జరగదని గుర్తుంచుకో బిడ్డా. కాబట్టి నీ పైన నువ్వు నిందలు మోపుకుంటూ, నిన్ను నువ్వు నిందించుకుంటూ, నీ వెలుగును నువ్వు తగ్గించుకుంటూ, నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటూ ఎప్పుడు కూడా బ్రతకవద్దు. తనకొచ్చిన కష్టాన్ని తలుచుకుంటూ దుఃఖించుకుంటూ, తనకంటే ఎక్కువ కష్టాలు అనుభవించేవాడిని తలుచుకుంటే వారి ముందు ఇదెంత కష్టం అనిపిస్తుంది. ఇతరులతో పోల్చుకుంటే తన పెద్ద కష్టం ఏముందని, చిన్న గీత లాంటిదని అనిపిస్తుంది. అప్పుడు తమ కష్టాలు మనుషులకి బాధ పెట్టవు. తమ పరిస్థితి వారికంటే మెరుగ్గా ఉందనే భావన ధైర్యాన్నిచ్చి కష్టాలతో పోరాడే శక్తినిస్తుంది. కష్టాలు అనుభవించేవారు జీవితంలో మహనీయులు కాగలరని గుర్తుంచుకోబిడ్డా. కాబట్టి ధర్మరాజుకి కష్టాలు తప్పలేదు, నకులుడికి కష్టాలు తప్పలేదు. ఎప్పుడు కూడా ధర్మాన్ని విడవకూడదు. ఇదే నువ్వు నేర్చుకోవాల్సిన పెద్ద పాఠం తల్లి. ఎప్పుడు కూడా నువ్వు మంచి సందేశాలు అందిస్తారని నీకు తెలుసు కదా. అందుకే నీ ముందుకి ఈరోజు మంచి సందేశం తీసుకువచ్చాను. ఇది నీ కోసం మాత్రమని గుర్తుంచుకో బిడ్డ. నీ బాబా మాట నీ జీవితంలో గొప్ప వెలుగును పొందుతావు. ఆచరిస్తే తప్పకుండా జీవితంలో గొప్ప మార్పే చూస్తావు బిడ్డ. నమ్మకంతో ఉండు, సంతోషంగా ఉంటావు అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.